ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవులకు నమో నమః. రెండు వేల 4వ సంవత్సరంలో నెల్లూరులో ఒక బ్యానర్ చూశాను. మతాలకు అతీతంగా యోగా నేర్పబడును. అప్పటి వరకు యోగా అంటే అది వేరే మతానికి సంబంధించిందేమో, ముస్లింలు యోగా నేర్చుకోకూడదేమో అనే భావనతో ఉన్న నాకు ఆ బ్యానరు చాలా ఆకర్షించింది. వెంటనే ఆ యోగా శిక్షణకు హాజరవటం, ఆ యోగా శిక్షణలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి గురూజీ చిన్న రఘు గారు మాకు అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలియచేశారు. 8వ రోజున పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ, శ్రీ సత్యసాయి ధ్యాన మండలి అధినేత బ్రహ్మోపదేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు 2000 మంది యోగ సాధకులకు 2014 డిసెంబర్ 2004వ సంవత్సరం 14 డిసెంబర్ 2004వ సంవత్సరం బ్రహ్మోపదేశ కార్యక్రమం జరిగింది. ఆ బ్రహ్మోపదేశంలో గురువుగారు చెప్పినటువంటి ఆ పరమాత్మ తత్వము యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వవ్యాప్త భావన అంటే పరమాత్ముని యొక్క స్థితిని, ఉనికిని తెలియచేశారు. మనకు పంచభూతాలు ఉన్నాయి: భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశము. ఇవి వేటికవే శక్తివంతమైనవి. కానీ ఈ సకల పంచభూతములకు, సూర్యచంద్రులకు అధిష్టానంలో ఉండే అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఒక శక్తి, దాన్నే పరమాత్మ శక్తి, సూపర్ పవర్. ఈ పంచభూతాలే మన శరీరంలో కూడా ఉన్నాయి. భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశం అనే 5 తత్వాలతో ఈ శరీరం ఏర్పడింది. విశ్వంలో ఏ విధంగా పంచభూతాలకు అధిష్టానంలో ఉన్నటువంటి సూపర్ పవర్ అంటే పరమాత్మ, మనలో కూడా ఈ పంచభూతమయమైనటువంటి శరీరంలో ఆత్మగా ఉన్నారు. ఈ పరమాత్మ లేనిదే ఈ విశ్వానికి ఆధారం లేదు. అలాగే మన శరీరంలో ఆత్మ లేకపోతే మనకు ఆధారం లేదు. ఆ ఆత్మ ఉన్నంత వరకే మనం శివం
ఆత్మ లేకపోతే శవం. ఈ విశ్వానికి మానవుడికి తేడా లేదు. విశ్వానికి ప్రతిరూపమే మానవుడు. విశ్వంలో ఏమైతే ఉందో అదే మానవునిలో ఉంది. కాబట్టి యోగ సాధనతో నీలో ఉన్న ఆత్మను, ఆత్మశక్తిని చక్కగా వికసింపచేసుకొని ఆ పరమాత్మను తెలుసుకొని పరమాత్మతో అనుసంధానం జరగాలి. అప్పుడే మానవునికి మోక్షప్రాప్తి. అది తెలియనంత వరకు మానవుడు అజ్ఞానియే. ఇదే మా గురువుగారు బోధించినటువంటి తత్వశాస్త్రం. మరి ఎవరైతే తనలో ఉన్న పరమాత్మ అంశ ఆత్మతో నిత్యము విశ్వంలో ఉన్న పరమాత్మతో అనుసంధానమై స్మరణ ద్వారానో ధ్యానం ద్వారానో అతనితో మమేకమై ఉన్నవారికి పరమాత్ముడు ఆ దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అదే ఆత్మజ్ఞానం. శ్రేష్టమైనది. జ్ఞానానాం జ్ఞానముత్తమం. మరి అటువంటి ఆత్మను తెలుసుకొని ఆ పరమాత్మతో అనుసంధానమైన వారికి దివ్య శక్తులు వస్తాయి. అలాంటి వారే మనం ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుగాను, మహమ్మద్ ప్రవక్తగాను, ఆదిశంకరులుగాను, కృష్ణ భగవానుడుగాను చూస్తున్నాం. అయితే జెరూసలేంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భాష హెబ్రూ భాషలో ఆ దివ్యశక్తిని, ఆ అనంత శక్తిని యెహోవా అని పిలిచారు. ఆ తర్వాత సుమారు 500 సంవత్సరాల తర్వాత మక్కా నగరంలో అలాంటి మహాపురుషుడు ఆ దివ్యశక్తిని తెలుసుకొని తన అరబ్బీ భాషలో ఆ పరమాత్మ శక్తిని, విశ్వశక్తిని అల్లా అని పిలిచాడు. మరి మన భారతదేశంలో ద్వాపర యుగము నాడే కృష్ణ భగవానుడు ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పడం జరిగింది. అంటే విశ్వమంతా ఒక్కటిగా ఉన్నటువంటి ఆ పరమాత్మను కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా వారికి ఒక్కొక్క పేరుతో పిలవడం జరిగింది. దీన్నే మన స్మృతివాక్కు ఏకం సత్విప్రా బహుధా వదంతి. సత్యం అనేది ఒక్కటే. దానికి ప్రాజ్ఞులు అంటే చక్కగా జ్ఞానం, ఆత్మజ్ఞానం కలవారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు. ఎందరు ఎన్ని పేర్లు పెట్టినా సనాతనమైన నామధేయం ఆ ఆది పురుషునకు ఓంకారం. ఇటువంటి ఆత్మ పరమాత్మ తత్వాన్ని చక్కగా వివరించబడి నీలో ఉన్న ఆత్మను యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున, నీలో బీజరూపంగా ఉన్న ఆత్మను
సర్వేషు కాలేషు మా మనుస్మరన్ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. నిత్యము ఆ ఆత్మతో అనుసంధానమై స్మరణ చేస్తుంటే నన్ను తప్పక పొందుతావు. ఇంకా మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరి సర్వభూతేషు యస్సమామేతి పాండవ. నీవు ఆచరించే కర్మలన్నీ ఆ పరమాత్మకు సమర్పణ చేస్తూ ఆ పరమాత్మనే ప్రాప్తి పొందడానికి ఏకలక్ష్యంగా పరమలక్ష్యంగా జీవిస్తూ ఎవ్వరి పట్ల వైరం లేకుండా జీవిస్తున్నటువంటి మానవునకు తప్పక నేను లభించగలను. యస్సమామేతి, నన్ను తప్పక పొందుతాడు. ఈ విధమైనటువంటి జ్ఞానంతో నేను యోగాభ్యాసము, ఆ తత్వశాస్త్రమైన యోగశాస్త్రమైన భగవద్గీతను అందరికీ ఇది అందాలి. ముఖ్యంగా భారతీయులకు. మనమంతా భారతీయులమే. మన గతాన్ని చూసుకున్నట్లయితే, మన వంశాలు చూసుకున్నట్లయితే మనమంతా భారతీయులమే. 5000 సంవత్సరాల క్రితం ఈ భారతీయులను ఉద్దేశించి భగవద్గీతను కృష్ణ భగవానుడు మనకు బోధించడం జరిగింది. భారతీయుల్లో మనం భారత అనే అర్థం తీసుకుంటే సంస్కృత పదం. భా అంటే దీప్తి, వెలుగు, జ్యోతి, వికాసం, ఆత్మజ్ఞానం అనే అర్థాలు. ఆత్మ అంటే జ్ఞానమే, అది ఒక జ్యోతి, నూర్. అలాగే రతః అంటే తపించేవాడు. ఆత్మజ్ఞానం కోసం తపించేవాడే భారతీయుడు. మిత్రులారా, ఈ జ్ఞానంతో మనమంతా ఏకమవ్వాలి. అందరూ ఆత్మజ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తపించాలి. అప్పుడే ఈ భారతదేశం సూపర్ పవర్గా ఎదుగుతుంది. ప్రతి ఒక్కరూ తత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ తత్వంగా జీవించగలిగితే ఈ జీవితంలో ఇంకా సాధించవలసింది ఏముండేది. ఆ దిశగా నేను మీ అందరికీ యూట్యూబ్ల ద్వారా, నేను నెల్లూరులో ఉన్నాను, నెల్లూరంతా భగవద్గీతమయం చేయాలని, ఆ పరమాత్మమయం చేయాలని, భారతీయులుగా అందరూ ఎదగాలని నా కృషి చేస్తున్నాను. నేను ఏ మతాన్ని ద్వేషించను, ఏ మతంలోకి మారమని చెప్పను. భారతీయులుగా ఎదగమని, భారతీయులుగా ఈ ప్రపంచ దేశంలో ఆత్మజ్ఞానంతో వికసించి వర్ధిల్లాలని నా ఆకాంక్ష. తప్పులుంటే మన్నించగలరు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు.